హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అండి. ఇదేంటంటే మా పాప మెచ్యూర్ అయినప్పుడు మా అక్క పెట్టిన లంగా ఓణీకి పెట్టిందనమాట. అంటే ఇది లంగా జాకెట్గా కుట్టించమని పెట్టింది. అయితే మా పాప మాత్రం దీన్ని ఫ్రాక్గా కుట్టించుకుంటాను, ఇప్పుడే నేను లంగా ఓణి కుట్టించుకోనమ్మా అని చెప్పేసి అనింది. సో ఒకసారి చూద్దాము. అంటే మన పట్టుబట్టలు ఏవైనా సరే మనం ఇయర్స్ అలా పెట్టేస్తాం కదా, అవి మడతలు ఇయర్ 6 మంత్స్కి ఒక్కసారి అయినా కానీ మనం తీసి వాటిని మళ్ళీ మడతలు చేంజ్ చేసి కొంచెం సేపు నీడకు ఆరేసి అప్పుడు పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈ పట్టుబట్టలు అనేవి చాలా కాలం మన్నుతాయి. అలానే అవే అని కాదండి, స్టోన్ వర్క్ ఉన్నాయి కానీ మామూలు శారీస్ అయినా కానీ ఇప్పుడు చాలామంది లేడీస్ ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళందరూ డైలీ వేసుకునేది ఏందిరా అని అంటే నైటీయేనండి. ఈ నైటీలు ఉన్నా కానీ మనం బట్టలు అయితే కొనుక్కుంటాం. ఎందుకంటే పిల్లలకి ఫంక్షన్లకి అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కొంచెం టీవీగా కనిపించడానికి అని చెప్పేసి కొనుక్కుంటాం కదా. అలా కొనుక్కొని 1-2 సార్లు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ 2-3 ఇంకా అస్సలకి ముట్టాం. అలాంటి వాటిని అలా అని వేరే వాళ్ళకి ఇయ్యలేం కదా. ఇలాంటివన్నీ ఏంటంటే ఒకసారి 6 నెలలకు ఒకసారి ఒక మంచి టైం చూసుకొని ఓపిక చేసుకొని వాటిలన్నిటిని మడతలిప్పేసి ఒకసారి నీడలో ఆరేసి మళ్ళీ మనం వాటిని మడత పెట్టి స్టోర్ చేసుకున్నాము అని అంటే మనకి ఇంకా ఇంకో 6 మంత్స్ వరకు, ఇంకో 1 ఇయర్ వరకు ప్రాబ్లం ఉండదు. అవేంటంటే మడతల్ని ఇప్పుడు ఒక రకంగా మడతేస్తే సెకండ్ టైం రివర్స్లో చేయండి. అలా ఏంటంటే పెట్టి చీకుడు అనేది లేకుండా ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇంకా ఇందులో ఏంటంటే నేను ఇక్కడ ఎందుకు పెట్టానంటే పప్పు కానీ ఏదైనా కానీ బయటకు వచ్చినప్పుడు కుక్కర్లో అలా బయటికి రాకుండా ఉండడానికి అని చెప్పేసి ఆ కుక్కర్కి నేను టిష్యూ పేపర్ పెట్టేశాను. ఈరోజు మార్నింగ్ లేచేసి చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఈ టిప్ మీతోటి షేర్ చేద్దామని చెప్పేసి చిన్న వ్లాగ్ లాగా పెట్టినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు దీన్ని షేర్ చేస్తున్నాను. అలానే చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ నా ఛానల్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి నా ఛానల్ని విజిట్ చేయండి. దానిలో మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంది అని అనుకుంటే మిగతా వీడియోస్ కూడా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియజేయండి.